కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో సంచుల్లో ధాన్యంతో పాటు వాటిని తీసుకొచ్చిన వాహనాలు కూడా అక్కడే నిలిచిపోయాయి. ఇదే సమయంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కేంద్రంలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కొనుగోళ్లు సకాలంలో జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తుందనే సమాచారం ఉన్నా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేస్తారా లేదా అనే భయం రైతులను వెంటాడుతోంది. ఒకవైపు పంట సాగు కోసం చేసిన అప్పులు, మరోవైపు కొనుగోలులో జాప్యం. ఇప్పుడు వర్షం వల్ల ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవుతుంది. మేము ఒడ్డెండ పోసి మంచిగా మిషన్ పెట్టి తుర్పాల పట్టి పెద్ద ఎర్ర టెండలో తెచ్చుకుంటూ తీసుకొచ్చి పెడితే నిన్న వాన వచ్చింది, ఉన్న కాడికి నాండి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ పోయమంటే మేమేనా వస్తాము. మర్యాదతో ఇవి ఎట్లున్నాయో అట్నే జోక్కుంటున్నాం మర్యాద, లేకపోతే బాగుండదు. ఎంతగానో ఈ రైతుల కాల్చుక తింటున్నారు. ఎందుకంటున్నాయా మీరు ఈ అన్యాయం పాడుగాను? ఏడో చూసినా ఒడ్ల కుప్పలే. ఎంతగానో బాధపడాలి మేము. రైతు అంటోడు సచ్చి బతున్నాడు ఎండ కానకు. దయచేసి ఈ వడ్లన్నీ ఈ 5-6 రోజుల వడ్లన్నీ కాల్ చేయాలి. మంచి మర్యాదతో కాల్ చేస్తేనే బాగుంటుంది. సాదా కాకపోతే మాత్రం సాదా కాదు. మేము కొనమని చెప్పినా కానీ ఈ బాధ పడకపోదురు, ఈ క్షమకాలం ఉండకపోవు. ఏం బాధ ఇది? 8 రోజులు అవుతుంది మేము కళ్ళంలో తిప్పలవాడి మళ్ళీ ఇటు తీసుకొచ్చి 3 రోజుల కొలు అయితే రాత్రి రాన తీసుడు తీసే. ఎంతగానో బాధపడతాం మేము. ఏడికెళ్ళి తెస్తాము. చేసి చల్లగా అవుతుంది. దయచేసి మీకు అందరూ నమస్కారం సార్. తప్పకుండా ఈ వడ్లన్నీ తీసుకుపోయింది. సచ్చి పడుతున్నాం మేము. మళ్ళీ కూడా ఎండ పోయాలి, ఇవి ఇవ్వాలంటే మాతోటి కాదు. 15 రోజులు అయింది బండ్లు పెట్టి. రోజు 1000 రూపాయలు కిరాయి బండ్లకు. ఇది ఇంతవరకు కాలేదు. ఇంతవరకు ఇప్పుడు 30 బండ్లు ఉన్నాయి ఇక్కడ. నిన్న వర్షం వస్తే ఇక్కడ దిక్కు దేశ ఏం లేదు. అది ఇక్కడ మా పరిస్థితి రైతులు. ఏరలే వారుతున్నది. ట్రాక్టర్ల మీదకి వెళ్ళి వాటర్ పడి మొత్తం ట్రాక్టర్ల మీద మొత్తం ఉన్నాయి ఒడ్లు. అట్లే ఉండిపోయినాయి. కాబట్టి ఒక ఆఫీసర్ వస్తలేడు, ఒక కలెక్టర్ వస్తలేడు, ఒక అధికారి వస్తలేడు, ఒక రాజకీయ నాయకుడు వస్తలేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఘోరం ఉంది. ఈరోజు రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది. రైతులంతా మరి చాలా పెట్టుబడి పెట్టి పండించారు కాబట్టి ఈరోజు తీసుకొచ్చి ఈ సెంటర్ దగ్గర పోయమంటే పోస్తే ఇది పరిస్థితి. ఈరోజు మొత్తం సంచులలో నింపుతాయి. సంచులలో ఇట వాటర్ వచ్చేసినాయి ధాన్యం అంతా. అది ట్రాక్టర్లు కూడా మీరు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి కూడా ఒకసారి చూడండి. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఎన్ని సంచులలో కూడా ఉన్నాయి. అసలు గోదాం మొత్తం నిండిపోయింది. ఇటు ట్రాక్టర్లు ఉన్నాయి, అటు ట్రాక్టర్లు ఉన్నాయి. డీసీఎంలు వచ్చినాయి. నైట్ పెద్ద వర్షం పడ్డది, భారీ వర్షం పడ్డది. రైతు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు రైతు ఏడుస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. ఏం చేయాలి మళ్ళీ మేము?